అందరికీ నమస్కారం. నా పేరు వంశీ అండ్ వెల్కమ్ టు బైరాగి వ్లాగ్స్. ఈరోజు మనం మాట్లాడుకునే టాపిక్ ఏంటి అంటే అయ్యప్ప స్వామి. అయ్యప్ప స్వామి అనగానే మనకైతే చాలా విషయాలైతే గుర్తుకొస్తాయి. అందులో అతి ముఖ్యమైనవి అయ్యప్ప స్వామి మాలధారణ, భక్తుల పూజలు, ఇరుముడులు, పాదయాత్రలు, స్వామివారి సన్నిధి. ఇలా చాలా విషయాలైతే గుర్తుకొస్తాయి. వీటితో పాటు అయ్యప్ప స్వామి అంటే అవగాహన లేని వారు అయ్యప్ప స్వామి గురించి తెలుసుకోవడానికైతే ట్రై చేస్తుంటారు. ఇంకా కొంతమంది మేధావులు నేనే మేధావి అని ప్రవర్తించడానికి అయ్యప్ప స్వామిని విమర్శించడానికి మాత్రమే నోరైతే తెరుస్తారనమాట. ఇలా మనం అయ్యప్ప స్వామి గురించి మనం ఎదుర్కొన్న ప్రశ్నలు గాని, విన్నవి, మన చెవిన పడ్డవైతే ఈ వీడియోలో అయితే డిస్కస్ చేద్దాం. అయ్యప్ప స్వామి గురించి తెలుసుకోవాలనుకున్న వారికి ఈజీగా అర్థమయ్యే విధంగా, అయ్యప్ప స్వామిని వెక్కిరించడానికి మాత్రమే ప్రశ్నలు అడిగే వారికి చెప్పుతో కొట్టినట్టయితే మీరు కూడా సమాధానం చెప్పాలి అనుకుంటే ఈ వీడియోని అయితే ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడండి. హిందువుగా పుట్టడం గొప్ప కాదు, హిందువుగా చావడం గొప్ప కాదు, హిందువుగా బతకడం గొప్ప. అలా బతికినన్న నాళ్ళు కూడా నీ ధర్మం గురించి, నీ దేవుడి గురించి నీకు అవగాహన పెంచుకుంటూ రేపటి తరానికి విలువలు అందించేవాడు మాత్రమే నా దృష్టిలో హిందువు అవుతాడు. ఇప్పటికైనా మించిపోయింది ఏమీ లేదు. నీ ధర్మం గురించి, నీ దేవుడి గురించి తెలుసుకోవడం నీ బాధ్యత, నీ ధర్మం. ఈ మూమెంట్ అయినా రియలైజ్ అయ్యి నీ ధర్మం గురించి తెలుసుకుంటావని నేనైతే నమ్ముతున్నాను. ఇంకా లేట్ చేయకుండా లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. ముందుగా మనం అయ్యప్ప స్వామి గురించి ఫ్రీక్వెంట్ గా వినే క్వశ్చన్స్ అయితే ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం. అందులో మొదటిది, క్షీరసాగర మదనం జరిగింది కృతయుగంలో, మణికంఠుడు పందల రాజుకు దొరికింది 10వ శతాబ్దంలో. ఇన్ని యుగాల పాటు, ఇన్ని సంవత్సరాల పాటు అంత దట్టమైన అడవిలో ఆ బాబు ఏ విధంగా సర్వైవ్ అవ్వగలిగాడు? రెండవ క్వశ్చన్, మహిషిని నిజంగానే మణికంఠుడు సంహరించినట్లయితే మరి 10వ శతాబ్దానికి సంబంధించిన చరిత్ర పుస్తకాల్లో మహిషి ప్రస్తావన ఎక్కడ కూడా ఎందుకు లేదు? అంటే మహిషి కల్పితమా, లేదంటే మణికంఠుడే కల్పితమా? మూడో క్వశ్చన్, ఈ క్వశ్చన్ అయితే చాలా దగ్గరనే విన్నాను, చాలా వ్యంగ్యంగా అయితే అడుగుతారు. ఇద్దరు మగవాళ్ళకు పుట్టడం ఏంటండి అని అయితే అడుగుతారు. ఫోర్త్ క్వశ్చన్, అయ్యప్ప స్వామి నిజంగానే దేవుడైతే మరి వేదాల్లో కానీ పురాణాల్లో కానీ అయ్యప్ప స్వామికి సంబంధించిన ప్రస్తావన ఎక్కడ కూడా ఎందుకు లేదు? ఫిఫ్త్ క్వశ్చన్, అయ్యప్ప స్వామి దేవుడు కాదండి, అయ్యప్ప స్వామి ఒక సైనికుడు. ఆయన ఒక వర్గానికి సంబంధించిన ప్రజలను కాపాడడం వల్ల వారు కృతజ్ఞతా భావంతో ఆయన విగ్రహాన్ని పెట్టుకుని పూజిస్తున్నారు. దీనికి సంబంధించిన చారిత్రక ఆధారాలు కూడా చూపిస్తాను అని చాలా మందితో వాదిస్తారు. ఇది ఎంతవరకు నిజం? సిక్స్త్ క్వశ్చన్, అయ్యప్ప స్వామి 10వ శతాబ్దం చెందినవారు, వావర్ 15వ శతాబ్దం చెందినవారు. అయ్యప్ప స్వామికి వావర్కి మధ్యలో ఉన్న కనెక్షన్ ఏంటి? అసలు వీరు ఏ విధంగా కలుసుకున్నారు? ఇలాంటి చాలా ప్రశ్నలు అయితే మన చెవులు అయితే పడుతుంటాయి. ఇప్పుడు ఈ వీడియోలో మనం అయ్యప్ప స్వామి గురించి మనకు తెలిసినవి, మనకు తెలియనివి ప్రతి ఒక్క పాయింట్ కూడా ఈజీగా అర్థమయ్యే విధంగా అయితే డిస్కస్ చేద్దాం. ఇప్పుడు మనం అయ్యప్ప స్వామి గురించి ప్రచారంలో ఉన్నటువంటి ఒక ముఖ్యమైన కథ గురించి అయితే మాట్లాడుకుందాం. దీని మీద చాలా సినిమాలు కూడా వచ్చాయి. ఆ స్టోరీ ఏంటి అంటే, క్షీరసాగర మదనం జరిగిన తర్వాత మోహిని అవతారంలో ఉన్నటువంటి విష్ణుమూర్తిని చూసి మోహింపబడ్డ పరమశివుడు ఆవిడతో ఒక సంతానాన్ని కంటాడు. అలా కన్న సంతానాన్ని ఒక దట్టమైన అడవిలో ఒక రాతి బండ మీద వదిలిపెట్టి వెళ్ళిపోతారు. అప్పుడే అటుగా వేటకు వెళ్తున్నటువంటి పందల రాజు అనేటువంటి రాజశేఖర్ వర్మకు ఈ బాబు అయితే కనిపిస్తాడు. పుట్టుకతోనే మెడలో ఒక గంటతో ఉన్నటువంటి బాబుని చూసి మణికంఠుడు అని పేరైతే పెడతాడు. ఆ తర్వాత ఆ బాబుని తీసుకుని తన రాజ్యానికి అయితే వెళ్తాడు. అప్పటికి ఆ రాజుకి గాని, ఆ రాణికి గాని ఎటువంటి సంతానం అయితే కలగదు. దీంతో సంతానం లేనటువంటి ఆ రాణి కూడా మణికంఠుని చూసి చాలా సంతోషిస్తుంది. అలా స్వామివారు వచ్చిన వేళా విశేషంతో ఆవిడకు ఒక మగ సంతానం అనేది కలుగుతుంది. ఆ తర్వాత మణికంఠుడు విద్యాభ్యాసాన్ని పూర్తి చేసుకుని మళ్ళీ తిరిగి రాజ్యానికి అయితే వస్తాడు. ఈ సమయంలో రాజ్యంలో కొన్ని అవకతవకలు అనేది మణికంఠుడు గుర్తిస్తాడు. వాటికి గల కారణం ఎవరు అంటే రాజమంత్రి అని మణికంఠుడు గుర్తిస్తాడు. ఆ తర్వాత మంత్రిని నిలదీయగా మణికంఠుడు ఉండడం వల్ల తన పనులకు ఆటంకం కలుగుతుందని చెప్పి మంత్రి రాణి దగ్గరికి వెళ్లి, రాజు తర్వాత రాజు కేవలం మణికంఠుడే అని ప్రజలందరూ అనుకుంటున్నారు, ఒకవేళ అదే జరిగినట్లయితే మరి మీ సంతానం గతి ఏమవుతుందో ఆలోచించుకోండి మహారాణి అని చెప్పేసి రాణి యొక్క మనసును కలుషితం చేస్తాడు. మణికంఠుని అడ్డు ఏ విధంగానైనా తొలగించుకోవాలని రాణి, మంత్రి ఇద్దరు కలిసి ఒక పథకం అయితే వేస్తారన్నమాట. రాణికి రోగం వచ్చిందని, ఆ రోగం తగ్గాలంటే కేవలం పులిపాల వల్లే మాత్రమే నయమవుతుందని చెప్పేసి పులిపాల కోసం మణికంఠుడిని అడవికైతే పంపిస్తారు. పులిపాల కోసం అడవికి వెళ్తున్న మణికంఠుడికి దారిలో మహిషి అనే రాక్షసి ఎదురవుతుంది. అలా మహిషితో భీకర యుద్ధం చేసిన తర్వాత, మహిషిని సంహరించిన తర్వాత ఆవిడ శరీరం నుంచి ఒక దైవ స్వరూపం అనేది బయటకు వచ్చి, స్వామి మీరు నన్ను వివాహం చేసుకోవాలని అడుగుతుంది. దీంతో నా దర్శనానికి ఏ రోజైతే కన్యాస్వాములు రాణి రోజైతే ఉంటుందో ఆ రోజున నేను నిన్ను వివాహం చేసుకుంటాను. అప్పటి వరకు నీవు ఇక్కడే మాలికాపురత్తమ్మలాగా పూజలు అందుకుంటావు వరం అయితే ఇస్తాడు. ఆ తర్వాత మళ్ళీ తిరిగి అడవిలోకి వెళ్తున్నప్పుడు వావర్ అనే గజ దొంగ స్వామివారికి ఎదురుపడతాడు. వావర్ అనే గజ దొంగ ఆయనను దోచుకోవడానికి ప్రయత్నించగా తన పరాక్రమంతో వావర్ని ఓడిస్తాడు. ఆ తర్వాత ఆయనను తన భక్తుడిలాగా మార్చుకొని, నా దర్శనానికి వచ్చే ప్రతి భక్తుడు కూడా ముందుగా నీ దర్శనం చేసుకున్నాకే నా దర్శనం చేసుకుంటాడు అని వరం అయితే ఇస్తాడనమాట. అలా పులిపాల కోసం వెళ్ళినటువంటి మణికంఠుడు పులుల మందతో తిరిగైతే రాజ్యానికైతే వస్తాడు. మణికంఠుడిని చూసి కారణ జన్ముడని గ్రహించిన రాణి, మంత్రి తమ తప్పుని క్షమించమని మణికంఠుడిని కోరుతారు. దీంతో తన శరీరం మీద ఉన్నటువంటి ఆభరణాలన్నీ తీసివేసి, నేను వచ్చిన పని అయితే అయిపోయింది, ఇప్పుడు నేను ఇక్కడి నుంచి అయితే వెళ్ళిపోవాలి, దూరంగా కనిపిస్తున్న ఆ కొండ మీద నాకైతే ఉండడానికి ఆలయాన్ని నిర్మించండి, ప్రతి సంవత్సరం నా ఆభరణాలు తీసుకొచ్చి నాకు అలంకరించి నా ఆలయం వెనుకాన ఉన్నటువంటి ఒక కొండ మీద ఒక పెద్ద పండుగనైతే నిర్వహించండి, ఆ రోజున నేను మీకు జ్యోతి రూపంలో దర్శనం అయితే ఇస్తాను అని చెప్పేసి అక్కడ నుండి వెళ్ళిపోయి ప్రస్తుత శబరిమలై కొండ మీద కొలువై ఉన్నాడు అని చెప్తారనమాట. అలా ప్రతి సంవత్సరం మకర జ్యోతి రూపంలో దర్శనం ఇస్తానని చెప్పేసి కథ. ఇది మనకు అయ్యప్ప స్వామి గురించి చాలా ప్రచారంలో ఉన్న కథ. ఇప్పుడు
ఇప్పుడు మనం ఈ కథలో ఎంతవరకు వాస్తవం ఉందనేది మాట్లాడుకుందాం. కేవలం 30-40% మాత్రమే మణికంఠుడికి సంబంధించిన కథ. మిగతా అంతా కథ కూడా అయ్యప్ప స్వామి యొక్క అవతారాలకు సంబంధించిన కథ. అందువల్లే మనమైతే అయ్యప్ప స్వామి గురించి ఇన్ని ప్రశ్నలు అయితే ఎదుర్కోవాల్సి వస్తుంది. ఇప్పుడు మనం అయ్యప్ప స్వామి యొక్క అసలు కథ గురించి మాట్లాడుకుందాం. మనకు అయ్యప్ప స్వామి యొక్క అసలు కథ అర్థం కావాలి అంటే ముందుగా మనకు అయ్యప్ప స్వామి యొక్క అవతారాల గురించి అయితే అర్థం కావాలి. అయ్యప్ప స్వామి యొక్క అవతారాలు 108 అవతారాలు అయితే ఉన్నాయి. అందులో అతి ముఖ్యమైన అవతారాలు 15 అవతారాలు. ఇప్పుడు మనకు అయ్యప్ప స్వామి గురించి బేసిక్ అండర్స్టాండింగ్ వచ్చి ఎదుటి వారికి అర్థమయ్యే విధంగా మనం ఏమైనా చెప్పాలి అన్నా కూడా అందులో ముఖ్యంగా మనకు అయ్యప్ప స్వామి యొక్క 5 అవతారాల గురించి అయితే మనకైతే ఐడియా ఉండాలి. ఈ 5 అవతారాలను కూడా మనకు ఈజీ టు అండర్స్టాండింగ్ ఉండే వే కోసం 3 భాగాలుగా అయితే విభజించడం జరిగింది. అందులో మొదటిది వేదకాలం, రెండవది పురాణ కాలం, మూడవది చారిత్రక కాలం. ఇప్పుడు మనం వేదకాలం గురించి అయితే మాట్లాడుకుందాం. కొన్ని వేల సంవత్సరాల క్రితం కైలాసంలో పరమశివుడు పార్వతీదేవితో ఏకాంతంగా ఉన్నప్పుడు భూమి మీద ధర్మం నశించిపోయి అధర్మం విజృంభించిన రోజున నేను ఒక అవతారాన్ని తీసుకుంటాను. ఆ అవతారం పేరు శాస్తాగా పిలువబడుతుందని చెప్తాడు. అలా పరమశివుడు పార్వతీదేవితో చెప్పడం గల కారణం భవిష్యత్తులో వచ్చేటటువంటి మహాశాస్త అనే అవతారానికి బీజం పడాలి కాబట్టి ఆ రోజున పరమశివుడు ఆ విధంగా అయితే చెప్తాడు. ఇప్పుడు మనం పరమశివుడు చెప్పినటువంటి శాస్త అనే అవతారానికి అర్థం ఏంటో తెలుసుకుందాం. శాస్త అంటే శాసించే శక్తి అని అర్థం. అజ్ఞానం ఎక్కడా ఉన్నా కూడా దాన్ని నశింపజేసి జ్ఞానాన్ని ప్రసాదించే శక్తిగా శాస్త అయితే పిలుస్తారు. అందుకే మనం అయ్యప్ప స్వామి విగ్రహాలను గమనించినట్టయితే ఎక్కువగా మనం చిన్ముద్రని అయితే చూడొచ్చు. చిన్ముద్ర యొక్క మెయిన్ మోటో ఏంటి అంటే జ్ఞానాన్ని ప్రసాదించడం. అందుకే శాస్త్రాన్ని గురుశక్తి అని కూడా అంటారు. ఇప్పుడు మనం శాస్త్రాకు ఉన్నటువంటి రెండవ అర్థం ఏంటో తెలుసుకుందాం. నెగిటివ్ ఎనర్జీస్ అనేవి మన మీద విజృంభించినప్పుడు వాటి బారి నుండి మనల్ని కాపాడే శక్తిని శాస్త అని కూడా పిలుస్తారు. శాస్తాను మన వాడుక భాషలోకి మార్చినట్లయితే ఒకటి గురుశక్తి అంటే అయ్య, ఇంకోటి రక్షించే శక్తి అప్ప. అయ్య అప్ప రెండు పదాలను కలిపినట్టయితే అయ్యప్ప అనే పదం అయితే వస్తుంది. పరమశివుడు పార్వతీదేవితో చెప్పినప్పుడు ఒక శక్తి అనేది ఉద్భవిస్తుంది. ఆ శక్తినే మనం శాస్త అని లేదంటే అయ్యప్ప అని పిలవచ్చు. ఈ శక్తినే మనం కొలుస్తున్నటువంటి అయ్యప్ప అనే అవతారానికి మూల శక్తిగా పిలుస్తారు. మనకి ఇంకా అయ్యప్ప అనే శక్తి మాత్రమే ఉంది, దానికి ఇంకా రూపం అనేది రాలేదు. ఎప్పుడైతే పరమశివుడు నేను శాస్తాగా అవతరిస్తాను అని పార్వతీదేవితో చెప్తాడో అప్పుడే పరశురాముల వారు శాస్తా విగ్రహాన్ని ప్రతిష్ఠించి 108 దివ్య దేశాలను ప్రస్తుత కేరళ రాష్ట్రంలో నిర్మిస్తాడు. ఇప్పుడు మనం పురాణ కాలం గురించి మాట్లాడుకుందాం. పురాణ కాలంలో మొట్టమొదటి అవతారమైనటువంటి పూర్ణ పుష్కల సమేత శాస్త అనే అవతారం గురించి ఇప్పుడైతే డిస్కస్ చేద్దాం. మనం అయ్యప్ప స్వామి పూజా విధానాన్ని గమనించినట్లయితే పూర్ణ పుష్కల సమేత శాస్త అనే పదాన్ని అయితే వాడతారు. ఇక్కడ పూర్ణ పుష్కల అంటే అయ్యప్ప స్వామి యొక్క భార్యలు. స్కంద పురాణం ప్రకారం కశ్యప ప్రజాపతి అనే రాజైతే ఉండేవాడు. ఆయనకు సత్యపూర్ణుడు అనే కుమారుడు ఉండేవాడు. ఈ సత్యపూర్ణుడు శాస్తాకు విపరీతమైన ఉపాసకుడు. ఆయన ఒకానొక రోజున శాస్తాను ఉపాసిస్తున్నప్పుడు శాస్త ప్రత్యక్షమై ఏ వరం కావాలో కోరుకోమని చెప్తాడు. దీంతో సత్యపూర్ణుడు నేను చిరస్థాయిగా మీ హృదయంలో నిలిచిపోవాలని చెప్పేసి కోరుతాడనమాట. దీంతో శాస్తా నవ్వి నా ప్రతి ఒక్క భక్తుడు కూడా చిరస్థాయిగా నా హృదయంలో ఉండిపోతాడు. నేను నీకు ఒక వరం అయితే ఇద్దామనుకుంటున్నాను. నీకు భవిష్యత్తులో 2 ఆడ సంతానం కలుగుతుంది. నేను వారిద్దరిని వివాహం చేసుకొని నేను నిన్ను మామగా స్వీకరించాలి అని అనుకుంటున్నానని చెప్తాడు. అలా కొన్ని సంవత్సరాల తర్వాత ఆయన మళ్ళీ తిరిగి శాస్తాను ఉపాసిస్తున్నప్పుడు కలలో శాస్తా యొక్క దర్శనం కలిగి ఆనంద బాష్పాలు అనేవి కంటి నుండి కారుతాయి. దాని ఫలితంగా ఆయనకు 2 ఆడ సంతానం అనేది కలుగుతుంది. వారికి పూర్ణ పుష్కల అనే పేర్లు పెట్టి పెంచి పెద్దవారిని చేస్తాడు. ఆ తర్వాత వారిద్దరు కూడా శాస్తాను వివాహం చేసుకోవడానికి ఒక వ్రతాన్ని అయితే చేస్తారు. ఆ వ్రతం పూర్తయిన తర్వాత శాస్తా ప్రత్యక్షమై వారిద్దరిని వివాహం చేసుకొని పూర్ణ పుష్కల సమేత శాస్తాగా అయితే అవతారం అయితే ఎత్తాడు. ఇప్పుడు మనం ప్రస్తుత కాంచీపురానికి వెళ్ళినట్టయితే అక్కడ క్షేత్రపాలకుడిగా పూర్ణ పుష్కల సమేత అయ్యప్ప స్వామిని అయితే మనం దర్శనం అయితే చేసుకోవచ్చు. ఇప్పుడు మనం పురాణ కాలంలోని రెండవ అవతారమైనటువంటి మోహిని నందన శాస్తా గురించి అయితే మాట్లాడుకుందాం. కొన్ని వేల సంవత్సరాల క్రితం త్రిమూర్తులందరూ కలిసి ఒక శక్తిని త్రిమార్తులందరూ కలిసి ఒక శక్తిని సృష్టిస్తారు. త్రిమూర్తులు సృష్టించినటువంటి శక్తి అత్రి మహర్షి దగ్గర దత్తాత్రేయ స్వామి గాను, త్రిమార్తులు సృష్టించినటువంటి శక్తి గాలవ మహర్షి దగ్గర లీలాదేవి గాను పెరిగి పెద్దవారే విద్యాభ్యాసాన్ని పూర్తి చేశారు. అలా కొన్నేళ్ల తర్వాత వీరిద్దరికి వివాహం జరిగి భూమి మీద ఆదర్శ దాంపత్య జీవితం ఎలా ఉంటుందో బోధింపమని చెప్పి వీరినైతే భూమి మీదకి పంపిస్తారు. అలా కొన్నేళ్ల పాటు సంసారం చేసిన దత్తాత్రేయ స్వామికి తన జీవితం మీద వైరాగ్యం అనేది కలుగుతుంది. దీంతో తపస్సు చేసి తన యథాస్థానానికి తిరిగి చేరుకోవాలని చెప్పి ఈ విషయం గురించి లీలాదేవితో మాట్లాడతాడు. దీంతో లీలాదేవి నాకు ఇంకా ఈ సంసార జీవితం పైన వైరాగ్యం అనేది కలగలేదు. అయినా మీరు తపస్సు చేయాలన్నా తిరిగి మీ యథాస్థానానికి చేరుకోవాలన్నా కూడా మీ పట్టపు మనిషి నేను కాబట్టి మీరు నా అంగీకారం తీసుకోవాల్సి ఉంటుందని చెప్తుంది. దీంతో ఇద్దరి మధ్య మాట పెరుగుతుంది. ఆ తర్వాత దత్తాత్రేయ స్వామి లీలాదేవికి ఎంత చెప్పాలనుకున్నా కూడా లీలాదేవి అడ్డంగా తలూపడం మొదలు పెడుతుంది. దీంతో విసుగెత్తిపోయినటువంటి దత్తాత్రేయ స్వామి నీవు పట్టపు మనిషివి కావు, పట్టపు మహిషివి, నీవు ఒక మహిషి రూపం ధరించి రాక్షస కులంలో పుట్టువుగాక అని చెప్పిస్తాడు. దీంతో లీలాదేవి తిరిగి మీరు ఏ సంసార జీవితం మీద అయితే వైరాగ్యం చెంది తపస్సు చేయాలనుకుంటున్నారో ఆ జన్మలో విపరీతమైన
విపరీతమైనటువంటి కామ కోరికలతో ఒక మహిషంలాగా మారి నన్ను వెతుక్కుంటూ వస్తారని చెప్పి తిరిగి శపిస్తుంది. ఇద్దరు కారణజన్ములు, దాంతో ఇద్దరు ఒకరికొకరు శపించుకున్నారు కాబట్టి ఇద్దరి శాపాలు కూడా వర్కౌట్ అవుతాయి. అలా కొన్ని సంవత్సరాల తర్వాత దత్తాత్రేయ స్వామి వారు ఇచ్చినటువంటి శాపం ఫలించి లీలాదేవి మహిషి రూపంలో కరంబుడు అనే రాక్షసుడికి కూతురుగా పుడుతుంది. కరంబుడికి రంభాసురుడు అనే సోదరుడు ఉండేవాడు. ఈ ఇద్దరికి కూడా ఏంటి అంటే ముల్లోకాలను జయించే కుమారుడు కావాలని చెప్పి బ్రహ్మదేవుడి కోసం ఘోరమైన తపస్సు చేయడం మొదలు పెడతారు. ముందుగా కరంబుడు పంచనదం అనే ప్రాంతంలో పీకల్లోతు నీటిలో గడ్డ కట్టించేటటువంటి చలిలో ఘోరమైన తపస్సు చేయడం మొదలు పెడతాడు. ఆ తర్వాత రంభాసురుడు రసాల వృక్షం అనే ప్రాంతంలో పంచాగ్నుల మధ్య ఘోరమైన తపస్సు చేయడం మొదలు పెడతాడు. ఇదంతా చూస్తున్నటువంటి దేవేంద్రుడు బ్రహ్మదేవుడు ఎక్కడ ప్రత్యక్షమై వారి కోరికలను నెరవేరుస్తాడన్న భయంతో ఒక పెద్ద మొసల్లాగా మారి పంచనదంలోకి వచ్చి కరంబుడిని చంపేసి తినేస్తాడు. అలా కొన్నేళ్ల పాటు తపస్సు చేసిన తర్వాత కూడా బ్రహ్మదేవుడు ప్రత్యక్షం అవ్వకపోగా రంభాసురుడికి తీవ్రమైన కోపం వచ్చి తన తలను నరికి అగ్నిదేవుడికి ఆహుతి చేద్దామని ప్రయత్నిస్తాడు. దీంతో అగ్నిదేవుడు ప్రత్యక్షమై నీకు కావాల్సింది ముల్లోకాలను జయించే కొడుకే కదా, ఇదంతా ఆపేసి ఇంటికైతే తిరిగి వెళ్ళు. ఈ ఇంటికి వెళ్లే క్రమంలో నీకు ఏ స్త్రీతో అయితే కామవాంఛన కలుగుతాయో ఆ స్త్రీయే నీకు ముల్లోకాలను జయించేటటువంటి కుమారుణ్ణి కనిపెడుతుందని చెప్పి చెప్తాడు. ఆ తర్వాత రంభాసురుడు తిరిగి తన రాజ్యానికి వెళ్లే దారిలో ఒక ఉద్యానవనం అనేది కనిపిస్తుంది. ఆ ఉద్యానవనంలో యక్షులు యక్షిణులు సరదాగా తిరుగుతూ ఉంటారు. అందులో ఒక ప్రేమ జంట ఉంటుంది. అందులో ప్రేయసి తన ప్రియుడిని ఆట పట్టించడం కోసం ఒక మహిషి రూపాన్ని తీసుకుని సరదాగా తిరుగుతూ ఉంటుంది. ఆమె ఆ అందానికి ఆకర్షితుడైనటువంటి రంభాసురుడు ఒక మహిషం రూపం ధరించి ఆమెతో కలుస్తాడు. దీని ఫలితంగా ఆమె గర్భవతి అవుతుంది. ఆమె కడుపులో పెరుగుతున్నది ముల్లోకాలను జయించే కుమారుడని తెలిసిన రంభాసురుడు ఆవిడని తీసుకెళ్లి జాగ్రత్తగా తన రాజ్యంలో బంధిస్తాడు. అసలు విషయం తెలుసుకున్నటువంటి ఆ యక్షుడు రంభాసురుడిని చంపేస్తాడు. ఆ తర్వాత రంభాసురుడి అంత్యక్రియలు అనేది మొదలు పెడతారు. తన గర్భంలో ఉన్నటువంటి సంతానానికి తండ్రి రంభాసురుడే కాబట్టి తన భర్త లేని జీవితం తనకు వద్దని చెప్పి ఈ స్త్రీ కూడా ఆ చితిలోకి దూకడానికి ప్రయత్నిస్తుంది. ఆ సమయంలో ఆమెకు ప్రసవం జరిగి ఒక మగ సంతానం అనేది బయటకు వస్తుంది. ఆ సంతానం పేరే మహిషాసురుడిగా పిలుస్తారు. ఇక్కడ చాలా మంది ఏమనుకుంటారంటే మహిషాసురుడికి మహిషి సొంత చెల్లెలు అనుకుంటారు. ఇలా పుట్టుకతోనే తల్లిని తండ్రిని కోల్పోయినటువంటి మహిషాసురుడికి మహిషి సొంత చెల్లెలు కాదు. అలా పెరిగి పెద్దవాడైనటువంటి మహిషాసురుడు ముల్లోకాలను జయించేవాడిగా తయారవుతాడు. ఆ తర్వాత బ్రహ్మదేవుడి కోసం ఘోరమైన తపస్సు చేయడం మొదలు పెడతాడు. దీంతో బ్రహ్మదేవుడు ప్రత్యక్షమై వరం కోరుకోమని చెప్పగానే నాకు మగవారి నుండి ఎటువంటి హాని కలగకూడదని చెప్పేసి ఒక వరాన్ని అయితే కోరుకుంటాడు. ఆ తర్వాత అమ్మవారు మహిషాసుర మర్దినిలాగా అవతారం ఎత్తి మహిషాసురుని చంపివేస్తుంది. ఇటు తండ్రి మరణం ఇటు సోదరుడి మరణంతో చలించిపోయినటువంటి మహిషి బ్రహ్మదేవుడి కోసం ఘోరమైన తపస్సు చేయడం మొదలు పెడుతుంది. ఫలితంగా బ్రహ్మదేవుడు ప్రత్యక్షమై వరాన్ని కోరుకోమని చెప్తాడు. దాంతో మహిషి ఒక 3 వరాలను కోరుకుంటుంది. అందులో మొదటిది తన రోమకూపాల నుండి కోరుకున్నంత సైన్యం అనేది బయటకు రావాలని కోరుకుంటుంది. రెండవ కోరిక ఏంటంటే కేవలం హరిహరులకు పుట్టినటువంటి సంతానంతో మాత్రమే తనకు చావు రావాలని కోరుకుంటుంది. మూడవ వరం ఏంటి అంటే కేవలం తాను భూమి మీదకి వచ్చినప్పుడు మాత్రమే తనకు మరణం సంభవించాలనేది కోరుకుంటుంది. ఇలా 3 వరాలకు తదాస్తు అని బ్రహ్మదేవుడు వరం ఇవ్వగానే తన వరగర్వంతో స్వర్గం మీద దండయాత్ర చేసి తన తండ్రిని చంపినటువంటి దేవేంద్రుని స్వర్గం నుంచి ఈడ్చి బయటకు పంపించేసి అష్టదిక్పాలకులను తన ఆధీనంలో పెట్టుకుని దేవతలందరినీ ఘోరంగా హింసించడం మొదలు పెడుతుంది. అలా స్వర్గం నుంచి బయటకు వచ్చేసిన దేవతలందరూ కూడా ఇటు విష్ణుమూర్తి దగ్గర పరమేశ్వరుడి దగ్గర మొరపెట్టుకుంటూ బాధపడుతూ ఉంటారు. వారందరినీ కూడా సంధాయించి వారైతే పంపించేస్తారు. అలా మహిషి యొక్క ఆగడాలు రోజు రోజుకు తీవ్రంగా పెరుగుతూ ఉంటాయి. అలా కొన్ని సంవత్సరాల తర్వాత నారద మహర్షి కైలాసానికి వెళ్లి మొన్న క్షీరసాగర మదనం జరిగినప్పుడు విష్ణుమూర్తి తీసుకున్నటువంటి మోహిని అవతారం యొక్క అందాన్ని మీరు చూసారా అని పరమశివుడిని అడుగుతాడు. దానికి పరమశివుడు పార్వతీదేవిని మించిన అందం ఈ సృష్టిలో ఎక్కడా లేదు అని చెప్పేసి అంటాడు. లేదు పార్వతీదేవిని మించిన అందం అయితే మోహిని అవతారంలో ఉంది, కావాలంటే వెళ్లి చూసొద్దాం పదండి అని చెప్పి శివపార్వతులు ఇద్దరిని తీసుకొని వైకుంఠానికి అయితే బయలుదేరుతారు. ఇక్కడ చాలా మంది నమ్మే విషయం ఏంటి అంటే క్షీరసాగర మదనం జరిగినప్పుడు మోహిని అవతారం చూసి పరమశివుడు మోహించాడని నమ్ముతారు. కానీ మనం పురాణంలో చూసుకున్నట్లయితే మనకు మోహిని అవతారానికి సంబంధించిన ప్రస్తావన 3 చోట్ల కనిపిస్తుంది. అవి జగన్మోహిని అవతారం, భస్మమోహిని అవతారం, ఋషిమోహిని అవతారం. ముందుగా జగన్మోహిని అవతారం గురించి తెలుసుకుందాం. క్షీరసాగర మదనం జరిగిన సమయంలో వచ్చిన అమృతాన్ని రాక్షసుల నుండి కాపాడి దేవతలకు పంచిన అవతారాన్ని జగన్మోహిని అవతారం అంటారు. ఇప్పుడు భస్మమోహిని అవతారం అంటే పరమశివుడిని బూడిద చేయడానికి భస్మాసురుడు ప్రయత్నిస్తుండగా పరమశివుడిని కాపాడి భస్మాసురుడిని తన స్వంత చేతులతో భస్మమయ్యేలా చేసింది భస్మమోహిని అవతారం. ఇప్పుడు 3వ అవతారం అయిన ఋషిమోహిని అవతారం గురించి తెలుసుకుందాం. ఒకానొక రోజున తారకావనంలో ఉన్నటువంటి ఋషులకు ఋషి పత్నులకు తాము చేస్తున్నటువంటి యజ్ఞయాగాల వల్ల తమకన్నా గొప్పది శ్రేష్టమైంది సృష్టిలో ఎక్కడా లేదన్న గర్వం వారి తలకెక్కుతుంది. దీంతో వారి గర్వం దించడానికి పరమశివుడు అందమైన ఋషి రూపంలోకి మారగా విష్ణుమూర్తి ఋషిమోహిని అవతారంలో వెళ్లి వారి గర్వాన్ని అయితే దించుతారు. ఇది ఋషిమోహిని యొక్క అవతారం. కానీ ఈ 3 మోహిని అవతారాల వల్ల పరమశివుడు ఎక్కడా కూడా మోహింపబడలేదు. ఎందుకంటే కోరికలను ప్రేరేపించబడే మన్మధుడినే తన 3వ కన్నుతో భస్మం చేసిన పరమశివుడిని ఏ మోహిని శక్తి మోహింపగలదు? ఈ సృష్టిలో పరమశివుణ్ణి మోహింపబడేలా చేసే శక్తి కేవలం
కేవలం పార్వతీ మాత దగ్గరే ఉంది. ఈ విషయం తెలిసినటువంటి శ్రీ మహావిష్ణువు శివపార్వతులు వైకుంఠం చేరుకునే ముందే శ్రీ మహావిష్ణువు పార్వతీదేవి అనుగ్రహంతో అంగీకారంతో ఒక మోహిని అవతారాన్ని తీసుకుంటాడు. ఆ మోహిని అవతారం పేరు శివమోహిని అవతారం. చూడ్డానికి అచ్చం పార్వతీదేవి రూపంలోనే ఉన్నా కూడా ఆ అవతారాన్ని తీసుకుంది మాత్రం శ్రీ మహావిష్ణువు. దీంతో శివమోహిని అవతారాన్ని చూసి పార్వతీదేవి అనుకుని మోహింపబడ్డ పరమశివుడు శివమోహినితో కలుస్తాడు. ఆ తర్వాత ఇది మాయా అని తెలిసిన పరమశివుడు తిరిగి కైలాసానికి వెళ్లిపోతాడు. ఫలితంగా శివమోహిని అవతారంలో ఉన్నటువంటి శ్రీ మహావిష్ణువుకు పరమశివుడికి ఒక సంతానం అనేది కలుగుతుంది. ఆ సంతానం పేరే మోహిని నందన శాస్త్రగా పిలుస్తారు. ఆ తర్వాత శివమోహిని అవతారం మోహిని నందన శాస్త్రం తీసుకొచ్చి ఒక అడవిలో వదిలిపెట్టేసి వెళ్ళిపోతుంది. అలా అడవిలో ఏడుస్తున్నటువంటి ఆ బాబును చూసి కాంచీపురంలోని కామాక్షి అమ్మవారి దగ్గర తీసుకొని ఆకలిని తీర్చి తిరిగి కైలాసంలో వదిలిపెట్టి వెళ్ళిపోతుంది. మోహిని నందన శాస్త్ర యొక్క బాల్యం అంతా కూడా కైలాసంలో జరిగిందని శాస్త్ర గీతలో వర్ణింపబడింది. అందువల్లే మనం కాంచీపురంలోనికి వెళ్ళినట్టయితే క్షేత్రపాలకుడిగా శ్రీ పూర్ణ పుష్కల సమేత అయ్యప్ప స్వామిని దర్శనం చేసుకోవచ్చు. అలా మహిషిని సంహరించడానికి మోహిని నందన శాస్త్ర అయితే భూమి మీదకి అయితే వస్తాడు. అదే సమయంలో తన తపస్సును ముగించుకుని యథాస్థితికి చేరుకున్నటువంటి దత్తాత్రేయ స్వామివారు ఒక అందమైన మహిషం రూపం ధరించి స్వర్గానికి వెళ్లి మహిషిని కలుస్తాడు. ఆయన అందానికి ఆకర్షితురాలైనటువంటి మహిషి తన వెంట భూలోకానికి వస్తుంది. ఇదే విషయం తెలుసుకున్నటువంటి నారదముని మహిషి దగ్గరికి వెళ్లి నిన్ను సంహరించడానికి హరిహరలో పుత్రుడు వచ్చాడు, వెళ్లి చూడమని చెప్తాడు. దీంతో వెళ్లి చూడగా చిన్న పిల్లవాడే కదా అని చెప్పి మహిషి కూడా యుద్ధం చేయడం ప్రారంభిస్తుంది. భీకర యుద్ధం చేస్తున్నటువంటి స్వామివారు తో మహిషిని నేల మీద పడుకోబెట్టి మహిషి మీదకి ఎక్కి నృత్యం చేయడం ప్రారంభిస్తాడు. తద్వారా నొప్పితో బాధతో విలువలాడుతూ మహిషి కన్నీరు కారుస్తూ ప్రాణాలైతే వదులుతుంది. అలా కారిన కన్నీరు ప్రస్తుత అలుద నదిగా ప్రసిద్ధి చెందింది. ఈ భీకర యుద్ధాన్ని చూడడానికి సకల దేవతలందరూ కూడా భూమి మీదకైతే వచ్చారు. అలా పరమశివుడు నందిని నిలిపిన చోటుని ప్రస్తుత కాలయ కట్టుగా మహిషి శరీరం పడ్డ చోటైతే కల్లిందం కుండ్రంగా ప్రసిద్ధి చెందింది. అలా మహిషి శరీరం మీద నృత్యం చేస్తున్నటువంటి మోహిని నందన శాస్త్ర అవతారాన్ని ఘోషస్పతి శాస్త్రగా పిలుస్తారు. అలా మహిషి సంహారం తర్వాత మోహిని నందన శాస్త్రను బ్రహ్మదేవుడు భూతనాథుడిగా, ఆ తర్వాత పరమశివుడు ధర్మశాస్త్రగా అయితే పిలవడం జరిగింది. ఇప్పుడు మనం పురాణ కాలంలోని చిట్ట చివరి అవతారమైనటువంటి కిరత శాస్త్ర అనే అవతారం గురించి అయితే మాట్లాడుకుందాం. మహాభారత సమయంలో అర్జునుడు పశుపతాస్త్రం గురించి పరమశివుడికి ఘోరమైన తపస్సు చేయడం మొదలు పెడతాడు. అదే సమయంలో శివపార్వతులు ఇద్దరు కూడా కిరాతకులుగా అంటే వేటగాళ్లుగా వేషధారణ ధరించి అర్జునుడు తపస్సు చేస్తున్నటువంటి ప్రదేశానికి అయితే చేరుకుంటారు. వీరి వల్ల ఆటంకం కలిగినటువంటి అర్జునుడు పరమశివుడితో యుద్ధం అయితే చేస్తాడు. ఆ తర్వాత పరమశివుడు అర్జునుడికి పశుపతాస్త్రాన్ని ప్రసాదించి అక్కడి నుంచి పంపించేశాడు. అదే సమయంలో పార్వతీదేవి అందానికి ముగ్ధుడైనటువంటి పరమశివుడు దేవి ఏంటి ఇంత అందంగా ఉన్నావు అని పొగడగానే ఒక శక్తి అనేది ఉద్భవిస్తుంది. ఆ శక్తినే కిరాత శాస్త్రగా పిలుస్తారు. ఇది పురాణ కాలానికి సంబంధించినటువంటి శాస్త్ర లేదా అయ్యప్ప స్వామి వారి అవతారాల కథ. ఇప్పుడు మనం చారిత్రక కాలానికి సంబంధించినటువంటి అయ్యప్ప లేదా శాస్త్ర అవతారాల గురించి మాట్లాడుకుందాం. చారిత్రక కాలంలో మొట్టమొదటి అవతారమైనటువంటి పూర్ణ పుష్కల సమేత శాస్త్ర అవతారం గురించి అయితే మాట్లాడుకుందాం. పూర్వం పలింజ వర్మ అనే రాజైతే ఉండేవాడు. అతడికి ఎలాగైనా అమరుడు అవ్వాలనే కోరిక అనేది గట్టిగా ఉండేది. దీంతో చాలా మందిని అడగ్గా 108 మంది కన్యలను బలిగా ఇస్తే తన కోరిక నెరవేరుతుందని చెప్తారు. దీంతో తన రాజ్యంలో 108 మంది కన్యలను బలి ఇవ్వడానికి సిద్ధం చేస్తాడు. అందులో ఒకరు అమ్మవారు ఉపాసకురాలు. తనను ఎలాగైనా రక్షించాలని చెప్పి అమ్మవారిని ప్రాధేయపడుతుంది. దీంతో అమ్మవారు శాస్త్రాను పిలిచి 108 మంది కన్యలను రక్షించాలని చెప్పి శాస్త్రాను ఆదేశిస్తుంది. శాస్త్ర ప్రత్యక్షమై పలింజ వర్మకు నీవు చేస్తున్న పద్ధతి సరైంది కాదు, నీ ఆలోచనను విరమించుకోవాలని చెప్పి పలింజ వర్మకు అయితే జ్ఞానాన్ని అయితే ప్రసాదిస్తాడు. తన ఆలోచనను విరమించుకున్న పలింజ వర్మ ఒక కోరిక అనేది కోరుకుంటాడు. నాకు పుష్కలాదేవి అనే కుమార్తె ఉంది, మీరు తనను వివాహం చేసుకోవాల్సిందిగా శాస్త్రాన్ని అయితే కోరుతాడు. దానికి అంగీకరించినటువంటి శాస్త్ర పుష్కలాదేవిని వివాహం చేసుకుంటాడు. అలా ఒకనాడు కేరళ రాజు అయినటువంటి పించక వర్మ దారి తప్పి ఒక కొండ మీదకి చేరుకుంటాడు. చుట్టూ దట్టమైనవి, దాంతో పాటు చీకటి కూడా అవడంతో ఆయన్ను చంపడానికి భూతాలనేవి ప్రయత్నిస్తాయి. పించక వర్మ గొప్ప శివభక్తుడు. దీంతో తనను కాపాడాలని పరమశివుడిని వేడుకుంటాడు. పరమశివుడు శాస్త్రాను పంపించి పించక వర్మను రక్షిస్తాడు. దాని కృతజ్ఞతగా తన కూతురైనటువంటి పూర్ణాదేవిని వివాహం చేసుకోమని శాస్త్రాన్ని అయితే వేడుకుంటాడు. దానికి అంగీకరించిన శాస్త్ర పూర్ణాదేవిని వివాహం చేసుకుంటాడు. అలా 2 వివాహాలు జరిగిన తర్వాత పూర్ణ పుష్కల సమేత శాస్త్రగా అవతారం అనేది జరుగుతుంది. ఈ విషయం తెలుసుకున్న పలింజ వర్మ నా కూతుర్ని వివాహం చేసుకున్న తర్వాత వేరే యువతిని ఏ విధంగా వివాహం చేసుకుంటావని కోపంతో శాస్త్రాను నీవు 12 సంవత్సరాల వరకు మానవ జన్మనెత్తి భూమిని బతుకుతావని శపిస్తాడు. చారిత్రక కాలంలో 2వ అవతారమైనటువంటి మణికంఠ స్వామి అనే అవతారానికి బీజం పడింది ఈ శాపం వల్లే. ఇప్పుడు మనం కొలుస్తున్నటువంటి అయ్యప్ప స్వామి అవతారం ఏదైతే ఉందో అది చారిత్రక కాలంలోని 2వ అవతారమైనటువంటి మణికంఠుడు అవతారం. ఇప్పుడు మనం చారిత్రక కాలంలో 2వ అవతారమైనటువంటి మణికంఠుడు అవతారం గురించి తెలుసుకుందాం. మణికంఠుడి
జననం అవ్వకన్నా ముందే శ్రీ జగద్గురు ఆదిశంకరాచార్యుల వారి జననం అయితే అవుతుంది. ఆ తర్వాత ఆయన అఖండ భారత యాత్రలో ఉన్నప్పుడు ఆయన తల్లిగారు మరణిస్తారు. దీంతో తల్లి అంత్యక్రియల కోసం తిరిగి వచ్చిన శంకరాచార్యుల వారిని అంత్యక్రియలు చేయకుండా ఆ ఊరి వారైతే అడ్డుకుంటారు. దీనికి కారణంగా ఈ ప్రాంతం అంతా కూడా పాషండ మతస్థులతో నిండిపోతుందని ఆయన చెప్పిస్తాడు. ఆ శాపం వల్ల శాస్తా కోసం నిర్మించినటువంటి 108 దివ్యమైన ఆలయాలు కాలక్రమంగా కాలగర్భంలో కలిసిపోతాయి. అలా కొన్ని సంవత్సరాల తర్వాత 9వ శతాబ్ద కాలం నాటికి ఇటు విష్ణు భక్తులకు శివ భక్తులకు మధ్య భక్తి భేదాలు అనేవి చాలా విపరీతంగా పెరుగుతాయి. అక్కడి రాజులు శివభక్తులైతే విష్ణు భక్తులను, విష్ణు భక్తులైతే శివభక్తులను చంపడం మొదలు పెడతారు. వీరందరితో పాటు గురువులు కూడా శివకేశవుల మధ్య భేదాలని చూడడం మొదలు పెడతారు. ఇలా శివకేశవుల మధ్యలో ఉన్నటువంటి భేదాలను తొలగించి తన భక్తులను రక్షించుకోవడానికి వాటితో పాటు శాస్తా యొక్క 108 దివ్యమైన ఆలయాలను తిరిగి పునరుద్ధరించడానికి ఆ హరిహరుల పుత్రుడైనటువంటి అయ్యప్పని మళ్ళీ ఇంకొక అవతారంగా తీసుకొని భూమి మీదకైతే వస్తాడు. ఆ అవతారాన్ని మనం మణికంఠుడుగా పిలుస్తున్నాం. ఇక్కడ మనం గుర్తు పెట్టుకోవాల్సిన విషయం ఏంటి అంటే శివకేశవుల మధ్యలో ఉన్నటువంటి విభేదాలను తొలగించడానికి మాత్రమే అయ్యప్ప స్వామి మణికంఠుడిగా అవతారం అయితే ఎత్తాడు, మహిషి సంహారం కోసం కాదు. అలా మణికంఠ స్వామి జననం తర్వాత పందల రాజుకు దొరుకుతాడు. పందల రాజు పరమశివ భక్తుడు, ఆయన భార్య విష్ణు భక్తురాలు. విభేదాలను తొలగించడానికి సరైన ఇంటికైతే స్వామివారు చేరుతారు. అలా విద్యాభ్యాసాన్ని పూర్తి చేసిన తర్వాత తిరిగి రాజ్యానికి అయితే వస్తారు. ఈలోగా రాజ్యంలో కొన్ని అవకతవకలను స్వామివారు గుర్తిస్తారు. వాటికి కారణం ఆ రాజపు మంత్రిని గుర్తించిన మణికంఠుడు ఆయనను నిలదీస్తాడు. దీంతో మణికంఠుడి మీద విషప్రయోగం జరుగుతుంది. ఆ విషాన్ని నయం చేయడానికి సాక్షాత్తు పరమశివుడే వైద్యుడి రూపంలో వచ్చి మణికంఠుడికి నయం చేసి తన కర్తవ్యాన్ని గుర్తు చేస్తాడు. ఆ తర్వాత అలా మంత్రి రాణి మనసును కలుషితం చేసిన తర్వాత పులిపాల కోసం మణికంఠుడిని నాటకం ఆడి అడవికైతే పంపిస్తారు. అలా పులిపాల కోసం అడవికి వెళ్ళినటువంటి మణికంఠుడికి సహ్యాద్రి పర్వతాల మధ్య తపస్సు చేస్తున్నటువంటి ఒక వృద్ధ స్త్రీ కనిపిస్తుంది. ఆవిడ పేరు శబరి. ఈవిడ రామాయణంలోని శబరుల కుటుంబంలో పుడుతుంది. ఈవిడ తన చిన్నతనంలోనే జీవితం మీద వైరాగ్యం కలిగి మోక్షాన్ని పొందడానికి తపస్సు చేస్తూ కూర్చుంటుంది. అలా స్వామివారి దర్శనం అవ్వగానే నేను ఇక్కడే కొండలాగా మారిపోతానని స్వామిని తనపై కొలువై ఉండమని వరానైతే కోరుతుంది. దీనికి సరే అని స్వామివారు వరానైతే ఇస్తారు. ఆ తర్వాత మహిషి శరీరం నుంచి వచ్చిన దివ్యమైన రూపం తిరిగి వచ్చి స్వామివారిని వివాహం చేసుకోవాల్సిందిగా కోరుతుంది. దీంతో స్వామివారు నేను ఈ జన్మకు ఆ జన్మ బ్రహ్మచారిని, నేను ఈ జన్మలో నిన్ను వివాహం చేసుకోలేను. నా దర్శనార్థం కోసం ఏ రోజైతే కన్యస్వాములు నా కొండకు రాని రోజైతే ఉంటుందో ఆ రోజున నేను నిన్ను వివాహం చేసుకుంటాను. ఆ రోజు వరకు నీవు ఇక్కడే మాలికాపురత్తమ్మలాగా వెలిసి భక్తులతోని పూజలు అందుకుంటావు అని వరం అయితే ఇస్తాడు. దీని తర్వాత దేవేంద్రుడు ప్రత్యక్షమై మేమే పులులుగా మారుతాము, మీరు మా మీద కూర్చోండి అని చెప్పి మణికంఠుని తన మీద కూర్చోబెట్టుకుని తిరిగి రాజ్యానికి అయితే వెళ్తాడు. అలా పులుల మందతో తిరిగి వచ్చిన మణికంఠుని చూసి కారణ జన్మలను గ్రహించిన రాణి మంత్రి తమ తప్పును క్షమించమని మణికంఠుని కోరుతారు. ఆ తర్వాత తన తండ్రితో నేను వచ్చిన పని అయితే అయిపోయిందని చెప్పి తన ఆభరణాలను తీసివేసి నేను కనిపిస్తున్న శబరిమల మీద వెలుస్తాను, అక్కడ నాకు ఉండడానికి ఒక ఆలయాన్ని నిర్మించండి. దాంతో పాటు ప్రతి సంవత్సరం మకర సంక్రాంతి రోజున నా ఈ ఆభరణాలు నాకు అలంకరించి నా ఆలయం వెనుకాన ఉన్నటువంటి కొండ మీద పెద్ద జాతరను అయితే నిర్వహించాలని ఆదేశిస్తాడు. ఆ తర్వాత ప్రతి మకర సంక్రాంతి రోజున నేను మీకు జ్యోతి రూపంలో దర్శనమిస్తాను అని చెప్పి అక్కడ నుండి వెళ్లిపోతాడు. ఈ సంఘటన జరిగిన తర్వాత పరశురాముల వారు మణికంఠుడి విగ్రహాన్ని ప్రస్తుత శబరిమల ఆలయంలో ప్రతిష్ఠించి 18 మెట్లను నిర్మించి ఆ మెట్ల కింద స్వామివారు వాడినటువంటి ఆయుధాలను రహస్యంగా దాచారని చెప్తారు. ఆ ఆయుధాలు నైష్టిక బ్రహ్మచారి అయినటువంటి మణికంఠుడికి సంబంధించిన ఆయుధాలు కాబట్టి భక్తులు ఈ 18 మెట్లను కూడా చాలా పవిత్రంగా పూజిస్తారు. శబరిమల దర్శనానికి వచ్చిన ప్రతి స్వామి కూడా ఈ 18 మెట్లను ఎక్కి స్వామివారిని అయితే దర్శించుకోవాల్సి ఉంటుంది. కేవలం 41 రోజుల పాటు నియమ నిష్టలతో భక్తి శ్రద్ధలతో నైష్టిక బ్రహ్మచర్యం వహిస్తూ మాల ధరించిన స్వాములను మాత్రమే ఈ 18 మెట్లను ఎక్కడానికి అనుమతిస్తారు. ఇక్కడ దివ్యమైన శక్తులు ఉన్నాయి కాబట్టి శబరిమల దర్శనానికి స్త్రీలను అనుమతించారు. మీరు ప్రపంచంలో వెళ్ళాలి అనుకుంటే ఏ అయ్యప్ప స్వామి గుడికి వెళ్ళినా సరే, కానీ ఇక్కడికి మాత్రం వెళ్ళకండి. ఎందుకంటే దివ్యమైన శక్తులు ఉన్నాయి కాబట్టి వాటిని చూడడానికి కొన్ని నియమాలు అనేవి ఉన్నాయి. కాబట్టి మీరు వాటిని గౌరవించడం నేర్చుకోండి. ఇది మణికంఠ స్వామి అవతారానికి సంబంధించిన కథ. ఇప్పుడు మనం వావర్ స్వామికి సంబంధించిన కథ గురించి తెలుసుకుందాం. మణికంఠ స్వామి వావర్ను కలిశాడని, అలా కలిసిన తర్వాత నా దర్శనానికి వచ్చే ప్రతి భక్తుడు కూడా ముందుగా నీ దర్శనం చేసుకుంటాడని వరమైతే ఇచ్చాడని చెప్తుంటారు. ఇదైతే పచ్చి అబద్ధం. ఎందుకంటే మణికంఠ స్వామి అసలు వావరుని కలవడం లేదు. వావరును కలిసింది చారిత్రక కాలంలో 3వ అవతారమైనటువంటి కిరత శాస్త్ర యొక్క అవతారాలు. ఆ అవతారాలన్నీ మనం కేరళ అయ్యనార్ వర్మ అని లేదంటే అయ్యనార్ వర్మ అనేది పిలుస్తారు. ఈ అవతారాన్ని పట్టుకుని చాలా మంది అయ్యప్ప స్వామి ఒక సైనికుడు అనేది అంటారు. దీనికి చారిత్రక రుజువులు కూడా ఉన్నాయి. ఈ కథ అంతా కూడా 11వ శతాబ్దం నుండి 15వ శతాబ్ద మధ్యకాలంలో జరిగింది. దీనికి చారిత్రక ఆధారాలు కూడా ఉన్నాయి. ఈ మధ్యకాలంలో పాషండ మతస్థులు తుష్కరులు భారతదేశంలోనికి వచ్చేసారు. వీరితో పాటు ఉదయనుడు, పుదుచ్చేరి మల్లన్, ముండన్ అనే 3 బందిపోటుదారులు విజృంభించి ఆడవారి మానభంగాలను దోచుకుంటూ మగవారిని చంపుకుంటూ తమిళనాడు, కేరళ ప్రాంతాల్లో విపరీతమైన పనులు చేయడం ప్రారంభించారు. అలా అప్పటి పందల రాజు కుమార్తెను ఉదయనుడు ఇంజిప్పార్ అనే కోటలో బంధించి ఆ రాజ్యం మీద దండయాత్రలు చేస్తూ ఉండేవాడు. కానీ ఇలా ఎన్నిసార్లు దండయాత్ర చేసినా ఓడిపోతూ ఉండేవాడు. దీంతో ఆ వంశానికి అయ్యప్ప స్వామి అండగా ఉన్నాడని, ఆ గుడి ఉన్నట్లయితే నీవు గెలవని తోటివారు చెప్పగా ఉదయనుడు గుడి మీద దండయాత్ర చేసి పూజారిని చంపేసి ఆలయంలో ఉన్నటువంటి మణికంఠుడి విగ్రహాన్ని ధ్వంసం చేశాడు. దీంతో పూజారికి 17 ఏళ్ల కుమార్
కుమారుడు ఉండేవాడు. వాడి పేరు జయంతుడు. ఉదయనుడు ఎదుర్కొనే ధైర్యం లేక 12 ఏళ్ల పాటు శాస్తా కోసం తీవ్రంగా తపస్సు చేయడం మొదలుపెట్టాడు. అలా 12 ఏళ్ల తర్వాత శాస్తా ప్రత్యక్షమై నీవు ఆ పందలరాజు కుమార్తెను వివాహం చేసుకో, నేను నీకు కుమారుడిగా పుడతాను అని చెప్తాడు. దీంతో జయంతుడు తన తెలివిని ఉపయోగించి ఉదయనుడి సైన్యంలో చేరుతాడు. ఆ తర్వాత కారాగారానికి అధ్యక్షుడిగా నియమింపబడతాడు. జరిగిన విషయం అంతా కూడా యువరానికి చెప్పి తనను తీసుకొని అడవిలోకి అజ్ఞాతంగా వెళ్లిపోయి తనతో పెళ్లి చేసుకుంటాడు. వీరికి ఒక సంతానం అనేది కలుగుతుంది. ఆ సంతానమే కిరత శాస్త్ర రూపంలో ఉన్నటువంటి అయ్యనార్గా అయ్యప్ప జన్మిస్తాడు. ఆ తర్వాత యుద్ధ విద్యలో ప్రావీణ్యం పొంది పందలరాజు దగ్గరికి వెళ్లి కలిసి జరిగిన విషయాన్ని చెప్పి తన పరాక్రమాన్ని ప్రదర్శిస్తాడు. దీంతో పొంగిపోయిన పందలరాజు అయ్యనార్కి పట్టాభిషేకం చేసి కేరళ వర్మ అనే బిరుదును ఇస్తాడు. ఆ తర్వాత ఉదయనుడి మీద యుద్ధం చేయడానికి వెళ్ళగా దారిలో వావర్ అనే గజదొంగ స్వామివారిని దోచుకోవడానికి ప్రయత్నిస్తాడు. తన పరాక్రమం ముందు వావర్ ఓడిపోయి ఆయనకు అంగరక్షకుడుగా మారిపోతాడు. అలా వావర్ స్వామివారిని మొదటిసారి తన గూడానికి తీసుకువెళ్తూ స్వామి దిన్నక తోం తోం అయ్యప్ప దిన్నక తోం తోం అంటూ పాట పాడుతూ పండుగ చేసుకున్నారు. ఇలా స్వామివారు తన సైన్యాన్ని తీసుకుని వెళ్లి ఉదయనుడి సైన్యం మీద దండయాత్ర చేసి వారందరినీ సంహరిస్తాడు. అలా తిరిగి రాజ్యానికి చేరుకున్నట్టు స్వామివారు పందలరాజును తన ఆలయాన్ని తిరిగి నిర్మించాల్సిందిగా ఆదేశిస్తాడు. ఆ తర్వాత తన మూర్తిని తన చేతులతోనే తిరిగి ప్రతిష్ఠించి ఒక జ్యోతి రూపంలోకి మారిపోయి మణికంఠుడి విగ్రహంలో కలిసిపోతాడు. ఇది మొట్టమొదటిసారి జరిగిన జ్యోతి దర్శనం. ఇప్పుడు మనం వావర్ హిందువా ముస్లిమా అనే ప్రశ్నకైతే సమాధానం తెలుసుకోవడానికి ట్రై చేద్దాం. చరిత్ర పుస్తకాల్లో వావర్ స్వామి గురించి ప్రస్తావన ఉన్నా కూడా ఆయన హిందువా ముస్లిమా అనే ప్రస్తావన మాత్రం ఎక్కడా కూడా లేదు. కానీ 1940వ సంవత్సరంలో రాజమాణిక్యం పిల్లై అనే స్టేజీ కళాకారుడు తాను వేసినటువంటి అయ్యప్ప స్వామి జీవిత చరిత్ర నాటకంలో వావర్ను ఒక ముస్లిం వ్యక్తిగా చిత్రీకరించి స్వామివారు నా దర్శనానికి వచ్చే ప్రతి భక్తుడు కూడా ముందుగా నీ దర్శనం చేసుకుంటాడు అనే సన్నివేశాన్ని ఇంటర్వెల్ పోర్షన్ లో చూపించడం జరిగింది. ఈ నాటకం వల్ల ఈ కథ చాలా మందికి రీచ్ అయింది. దీంతో అసలు విషయం తెలియని చాలా మంది గురుస్వాములు స్వామివారి దర్శనం చేసుకునే ముందు వావర్ మసీదులోని సమాధిని దర్శించుకుని స్వామివారి సన్నిధికి చేరుకుంటారు. ఇది చాలా పెద్ద తప్పు. 41 రోజుల పాటు నియమనిష్టలతో భక్తి శ్రద్ధలతో వేసిన అయ్యప్ప మాలకు ఉన్నటువంటి గౌరవాన్ని తగ్గించకండి. అంతెందుకు కేరళలోని ఉన్న దేవాదాయ ట్రస్ట్ వాళ్ళే వావర్ సమాధిని దర్శించుకోవద్దని చెప్తున్నారు. ఇప్పటికైనా రిలీజ్ అయ్యి వావర్ స్వామిని దర్శించుకోవడం మానేయండి. ఇది అయ్యప్ప స్వామికి సంబంధించిన పూర్తి జీవిత చరిత్ర. మీకు గనక నా కంటెంట్ నచ్చినట్లయితే ఛానల్ ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.